ఏసీ రూమ్లో మనమైతే నాన్ ఏసీ తీసుకున్నాం. డార్లో అయితే పెట్టేసిన. నేను కీస్ అయితే ఏం తెచ్చిండ్లా, ఒకటి కింద వేసుకుంటాం, ఒకటి కప్పుకుంటాం. 120 రూపాయలకి ఇప్పుడు 8 నుంచి. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకు వరకు అయితే ప్రయాణం. విశాఖపట్నం నుంచి విజయవాడ పోయేటి అనమాట. అంటే 10కు 08525 విశాఖపట్నం సాయినగర్ షిరిడి బండి. మీరు జనరల్లో పోవాలనుకుంటే ఈ కలకత్తా ఈ నార్త్ సైడ్ వచ్చే బండ్లన్నీ ఇంతే ఉంటాయి. S3కి అయితే వచ్చేసినాం. ముందర ఎక్కడో ఉంది, ఎన్ని బోగీలు ఉన్నాయి చూడండి. ఉత్తర సింహాచలం ఏంది, ఇక్కడ కానీ స్టాప్ చేస్తాడా ఏంది? కిరండోల్ ప్యాసింజర్ కన్నా ఏంది ఎక్స్ప్రెస్ చేస్తాడు అనుకోద్దండి. కిరండోల్ ప్యాసింజర్ కానీ మన బండి 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారు. 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీద కానీ అయితే బొడ్డవర అంట స్టేషను. ఇది కానీ ఏజెన్సీ ఏరియా. ఇంకో టన్నెల్, 3వ టన్నెల్, మళ్ళీ ఒక టన్నెల్. మీకు టోటల్గా ఎన్ని టన్నెల్ వస్తాయో అన్ని టన్నెల్ అయితే ఒక్కటిగా స్కిప్ చేయకండి. వాటర్ ఫాల్, ఇంకో టన్నెల్ వచ్చింది. వాటర్ ఫాల్ ఖచ్చితంగా వర్షాలు పడినప్పుడైతే మన కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ జర్నీ అయితే ఆడా గుడి ఉంది. చిమిడిపల్లి. వెల్కమ్ టు బొర్రా గుహలు. స్టేషన్ కోడ్ BGH. వైజాగ్ నుంచి బైక్లో అరకు వచ్చినారనుకో లేదా కార్లో అరకు వచ్చినారనుకో ఈ టన్నెల్స్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా. బొర్రా గుహల తర్వాత 3వ టన్నెల్. మొత్తం స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది. బిల్డింగ్లు అంతా కడతారు. మళ్ళీ రిటైరింగ్ రూమ్లు కడతారు. ఎట్లా చూడాలా. పొద్దున్నే 8:30కి అయితే అరకు ట్రైన్ ఉంది. నేను అంతవరకు రైల్వే స్టేషన్లోనే రిటైరింగ్ రూమ్ తీసుకున్నా. ఇప్పుడు నైట్ 8 నుంచి పొద్దున్నే 8 వరకు 12 గంటలకు 120 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. లొకేషన్ ఎక్కడంటే ఇట్లా విశాఖపట్నం ఆర్చ్ ఉంటుంది, జాతీయ జెండాగానే ఉంటుంది. పైన విశాఖపట్నం అనే బోర్డు, టైమింగ్ పడతా ఉంటుంది. గేట్ నెంబర్ 1 ఇది. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవాలా. ఈ ముందరకల్లా మీకు డిస్ప్లే బోర్డ్స్ అయితే కనపడతా ఉంటాయి. ట్రైన్ టైమింగ్స్, తర్వాత రైల్వే స్టేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపీస్ అని ఉంది కదా, దీని పక్కనే వెండింగ్ మిషన్ ఉంది, స్టెప్స్ కానీ ఉన్నాయి. ఇంకా మీకు టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ అని పక్కన ఉంటుంది. ఈ పక్కన ఉన్నది చూడండి, రిటైరింగ్ రూమ్ డార్మెటరీ అని. పైకి వెళ్ళిపోతానే ఇక్కడ ఉండదు చూడండి, స్ట్రైట్గా ఇదే. ఇక్కడే బుక్ చేసుకోవాలా. చూడండి ఇప్పుడు మనం అక్కడే ఎంటర్ అయినామన్నమాట. ఇక్కడ IRCTC ఇది ఉందా, ఇన్ఫర్మేషన్ సెంటర్, దీనిపైన అనమాట, ఫస్ట్ ఫ్లోర్. ఏసీ రూమ్లో మనమైతే నాన్ ఏసీ తీసుకున్నాం, డార్మెటరీ. ఇవంతా నార్మల్ ఫ్యామిలీస్ ఉండేది. శయనాగారం అచ్చ తెలుగులో ఉంది. ఇదే ఈరోజు నైట్కి మనం ఉండబోయే డార్మెటరీ. ఇక్కడ వాష్రూమ్స్ కానీ అటాచ్ ఉన్నాయి. ప్రతి బెడ్కి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఫ్యాన్లు 8 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. లాకర్స్ కానీ ఉన్నాయి, కాకంటే కీస్ మీరు తెచ్చుకోవాలా. కీస్ వాళ్ళు లేరు, కీస్ మీరే తెచ్చుకోవాలి. చూడండి లాకర్లో అయితే పెట్టేసిన. నేను కీస్ అయితే ఏం తెచ్చిండ్లా, కానీ ఎవరంటుకుంటారులే. అలాగే మనకు బెడ్షీట్లు కానీ వాళ్ళే ఇస్తారు, మనం ఏం తెచ్చుకొని అవసరం లేదు. నన్ను చూపిస్తాను మీకు. బెడ్షీట్లు అయితే ఇస్తారు. ఇది ఒకటైతే కింద పరుచుకోవాలా, దీని మీద ఒకటైతే కప్పుకునేకి ఇస్తారు అంతే. ఈ కవర్లో పెట్టి అయితే ఇస్తారు. కవర్ మీద ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ అని అయితే ఉంది అంతే. ఒకటి కింద వేసుకుంటాం, ఒకటి కప్పుకుంటాం. 120 రూపాయలకి అయితే వర్తే అనుకుంటాను, పొద్దున్నే 8 వరకు అంతే. ఒకటి కింద వేసుకుంటాం, ఒకటి కప్పుకుంటాం. 120 రూపాయలకి అయితే వర్తే అనుకుంటాను, పొద్దున్నే 8 వరకు. 120 రూపాయలకి ఇప్పుడు 8 నుంచి. కానీ మీరు ముందే వచ్చినారనుకో 6-5 ఆ టైంలో వచ్చినారనుకో మీరైతే టికెట్ తీసుకోండి. మళ్ళీ ఎందుకంటే ఇదంతా ఫిల్ అయిపోయింది అనుకో మళ్ళీ ఇయ్యారనమాట. కాబట్టి మీరు వస్తానే టికెట్ తీసుకోండి. 8కి అయితే మీరు పైకి వచ్చేసినారనుకో మీకు బెడ్షీట్లు ఇవంతా ఇస్తారనమాట. మీరు అప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళిపోండి. టికెట్ మీ దగ్గర పెట్టుకోండి. బయట ఎక్కడైనా తిరిగేసి వచ్చేయండి 8 గంటలకైతే. ముందే అయితే అలో చేయరు. మీరు 7:30కి వచ్చినా అలో చేయరు. ఖచ్చితంగా 8కే రావాలా. అట్లా లేదు, మేము ఇప్పుడు 8 నుంచి, ఇప్పుడు నైట్ 8 నుంచి రేపు నైట్ 8 వరకు ఉంటామంటే 200 అయితే ఛార్జ్ చేస్తారు నాన్ ఏసీకి.
ఈ 8 అవర్స్ ఈ 12 అవర్స్కి అయితే ఇప్పుడు 8 నుంచి పొద్దున్నే 8 వరకు అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది ఇదే మన డార్మెటరీ. నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో చీప్ డార్మెటరీ అంటే ఇదే, తక్కువ రేట్కి డార్మెటరీ అంటే. ఆ మైసూర్లో చూసినాం కదా, అబ్బో డార్మెటరీ లేదు, రూమే 1300. రూమ్స్ అయితే ఒళ్ళుకేద్దరు పదండి. ఇక్కడ స్నానం చేసేది అయితే నీట్గా ఉన్నాయి. హాట్ వాటర్ వస్తాయో లేదో అయితే నేను కన్ఫామ్గా అయితే చెప్పలేను. 90% అయితే హాట్ వాటర్ రావు. బకెట్ జగ్గు అన్నీ ఉన్నాయి. హాట్ వాటర్ ఉన్నాయి, గీజర్ ఉంది. ఇక్కడైతే పట్టుకొని ఎత్తుకోవాల్సి ఉంటుంది. బకెట్ కానీ రెడీగా ఉంది, గీజర్ ఉంది పైన. ఇది అన్నమాట వాష్రూమ్స్. టైం 7:50 అవుతుంది పొద్దున్నే. ఇప్పుడైతే మనం డార్మెటరీ నుంచి బయట వచ్చేసినాం. మన ట్రైను 8:40కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కిందికి పోయి చూద్దాం ఏ ప్లాట్ఫామ్లో ఉంది ఏమో. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోని అయితే మీ ముందర తీసుకొచ్చిన. ప్రస్తుతానికి మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందర అయితే ఉన్నాం. గేట్ నెంబర్ 1 దగ్గర. ఇదే మెయిన్ గేట్ అనమాట. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకు వరకు అయితే ప్రయాణిస్తాం. కానీ చాలామంది అరకు అంటే కిరండోల్ ప్యాసింజర్ అనుకుంటారు. కానీ కిరండోల్ ప్యాసింజర్ కాదు. అరకు నుంచి విశాఖపట్నం నుంచి అరకు వరకు వేసిన స్పెషల్ ట్రైన్లు అయితే ప్రయాణిస్తాను. నేనైతే ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసిన. ఈసారి మనకు సైడ్ లోయర్ బెర్త్ అయితే వచ్చింది. అదొక సంతోషమైన విషయం. ఇంకా టైము 8 అయితే అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చూసి ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం పదండి. విశాఖపట్నానికి టోటల్ 3 ఎంట్రీ గేట్లు ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్, అక్కడ ఉంది సెకండ్, ఆ లాస్ట్ అయితే థర్డ్ ఉంది. ఆ లాస్ట్ థర్డ్ దాంట్లో కానీ మీకు డార్మెటరీలు ఉంటాయి. కాకుంటే పర్ నైట్కి 400 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 120 అయితే ఛార్జ్ చేస్తారు. ఎంటర్ అయితేనే మనకు 2 వెండింగ్ మిషన్లు అయితే కనబడతాయి. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని కిందే మీకు బ్యాటరీది ఉంటుంది కదా, ట్రైన్ దగ్గర తీసిపోయేది. అది వెహికల్ కావాలంటే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్లు కానీ అక్కడే ఉన్నాయి. విశాఖ అరకు స్పెషల్ 8:40 ప్లాట్ఫామ్ అయితే ఇంకా అలొకేట్ చేయాలా. ప్లాట్ఫామ్ వేస్తే పోదాం. మీకైతే ఇవి చూపిస్తాను చూడండి. ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ పోయేటి అనమాట. అంటే మీకు చెన్నై సెంట్రల్, తిరుపతి, అటు నుంచి బెంగళూరు, యశ్వంతపూర్, విజయవాడ, పూణే, ముంబై, ఇక్కడ పోయేటి అన్నీ అయితే ఈ ట్రైన్లు అనమాట. విశాఖపట్నం నుంచి టువర్డ్స్ విజయవాడ. చూడండి ట్రైన్ టైమింగ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అయితే ఇవిగానైతే విజయవాడ వైపే సేమ్. బెంగళూరు, యశ్వంతపూరు ఈ సైడ్ పోయేటి అనమాట. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి విజయనగరం, అంటే ఇంకా నార్త్ వారణాసి, ఢిల్లీ, భువనేశ్వర్, హౌరా, కలకత్తా ఈ సైడ్ వేటాయి అన్నమాట. ఇవి మీరు 4Kలో పెట్టుకొని చూస్తే క్లీన్గా కనపడుతుంది. మీరు ఆటోమేటిక్లో పెట్టుకుంటే మీకు డేటా సరిగా రాకనుంటే సరిగా కనపడదు అనమాట. ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ఏమేమి ఉన్నాయి అనేది బోర్డు వేసినారు. ఎట్ల బాల్ అనేది డైరెక్షన్ అయితే వేసినారు. IRCTC టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మీరు ఎంటర్ కాకముందే వస్తాయి. మన బండి అయితే ప్లాట్ఫామ్ ఇలా ఇంకా 8:10కు 08525 విశాఖ అరకు స్పెషల్ 8:40కి D6 ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే వేసినారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఆ పక్క ఉంది కదా ట్రైను, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడే అయితే వచ్చినట్లుంది. ఇది 4-5 ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాం. 6వ నెంబర్ ప్లాట్ఫామ్. ఏం బండి అయితే లేదు చూడండి, ఖాళీగా ఉంది. ఇంకా పెట్టాల మన బండి. విశాఖపట్నం సాయినగర్ షిరిడి బండి. మీరు జనరల్లో పోవాలనుకుంటే ఖాళీ అయితే ఉన్నాయి జనరల్ బోగీలో. ఇంకా ముందు 2 జనరల్ బోగీలు ఉన్నాయి, వెనకాల ఇంకా 2 ఉంటాయిలే. ముందు 2 ఉంటాయి. 8:13 అయింది. మన ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా ఆ సైడ్ ఉంది ఏదో బండి. హౌరా చెన్నై, అంటే ఇప్పుడు హౌరా నుంచి వచ్చింది, చెన్నైకి పోతుంది. చూడండి ఈ కలకత్తా, ఈ నార్త్ సైడ్ వచ్చే బండ్లన్నీ ఇంతే ఉంటాయి. మొత్తం గ్యాప్ లేకుండా ఉండారు లోపల.
ఏంది ఇదేనా మన బండి? ఐసీఎఫ్ కోచ్లతో అయితే వస్తుంది. వ్యాగ్ 9HC. ఎక్కువగా మనం ఈ లోకోని గూడ్స్ బండ్లకైతే చూస్తూ ఉంటాం. లూధియానా లోకో అంట. విశాఖపట్నం, అరకు, మచిలీపట్నం ఇదే మన బండి. ఐసీఎఫ్ కోచ్లతో అయితే జర్నీ మచిలీపట్నం నుంచి ఇప్పుడు వస్తుంది. తర్వాత అరకు అయితే పోతుంది విశాఖపట్నం నుంచి. రేక్ షేరింగ్. టైం 8:35 అవుతుంది. మన బండి బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఖచ్చితంగా లేటుగానే బయలుదేరుతుంది. ఆన్ టైంకి అయితే బయలుదేరదు. నెంబర్ ప్లాట్ఫామ్ కాదు, ఆ లాస్ట్ ఎంత ప్లాట్ఫామ్, 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూడండి ఫుడ్ స్టాల్ ఎట్లున్నాయో. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లున్నాయి. ఐఆర్సిటీసీ ఫుడ్ ట్రాక్ గాని ఉంది. ఫైనల్గా S3కి అయితే వచ్చేసినాం. ముందర ఎక్కడో ఉంది మంది S3. S2, S1 ఇంకా జనరల్ స్టార్ట్ అవుతాయి. అంత ముందర ఉంది. ఇది మన వీకెండ్లో చూస్తే మొత్తం S3లో నేను ఒక్కనే బుక్ చేసుకున్నా. S4 అయితే భోగి మొత్తం ఖాళీ ఉంది. ఇంకా టీటీ వస్తే మనం చెక్ చేయించుకొని ఎమర్జెన్సీ దగ్గర అయితే కూర్చుందాం. మన సీట్ ఆడన్నారని మనకేం ఇబ్బంది లేదు. ఫైనల్లీ బాయ్ విశాఖపట్నం. టైం చూపిస్తాను ఉండండి మీకు. ఇప్పుడు 8:40కి యాక్చువల్గా మన బండి స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ టైం చూడండి 8:56 అయింది. 16 నిమిషాలు డిలేగా అయితే బయలుదేరింది. ఇంకా అరక్కి ఎంతకు రీచ్ అవుతుందో ఏమో. మళ్ళీ ఈ విస్టాడోము అట్లాంటివి ఏమి స్పెషల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. అన్నీ ఐసీఎఫ్ కోచ్లే మొత్తం. లగేజ్ ఉంది కదా, ఈ లగేజ్ అంతా ఇప్పుడు ఈ బండిలో వచ్చింది మచిలీపట్నం నుంచి. విశాఖపట్నం జంక్షన్ నేనేమనుకున్నా అంటే అట్లా ఆ సైడ్ పోతుందేమో అనుకున్నా. కానీ ఇది ఈ సైడే వస్తుంది. ఈ సైడ్ అంటే ఇట్లా దువ్వాడ సైడ్ వస్తుంది. ఇక్కడ ముందర ఆడన్నా కట్ అవుతుంది అనుకుంటా. ఎక్కడ కట్ అవుతుంది ఏమో మళ్ళీ చూద్దాం. ఎన్ని బోగీలు ఉన్నాయి చూడండి. చాలా అయితే ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్లో మనకు 400 టికెట్స్ అయితే అవైలబుల్ చూపిస్తుంది ఇప్పుడు. కానీ పట్నం స్టేషన్ దాటుకుంటానే అయితే కట్ అయిపోయినాం చూడండి. ఆ లైన్ ఉందా, ఆ లైన్ అయితే విజయవాడ, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి ఆ లైను పక్కనైతే కట్ అయిపోయినాం మనం. సింహాచలం ముందు ట్రాక్ వర్క్ అయితే చేస్తాండ్రు చూడండి. ఆ సైడ్ ఇంకా కొత్తగా ట్రాక్ వేస్తాండ్రు అనుకుంటా. మొత్తం అయితే రెడీ చేస్తాండ్రు. చూడండి ఇద్దరే లాగి పట్టేస్తాండ్రు. వెల్కమ్ టు సింహాచలం. స్టేషన్ కోడ్ SCM. రెనోవేషన్ అయితే కంప్లీట్ అయ్యింది ఆల్మోస్ట్. ఇప్పటివరకు మనం 8 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. మన బండి 19 నిమిషాలు డిలేగా నడుస్తుంది. జనాలంతా ఓవర్గా ఏం లేరు. జనరల్ టికెట్ తీసుకున్నా, రిజర్వేషన్ లేక అన్నీ ఖాళీనే ఉన్నాయి. బాయ్ సింహాచలం. మన బండి నెంబర్ 08525. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన బండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టినారు. కొత్తగా లిఫ్ట్గా కడుతుంటారు చూడొచ్చు. వీళ్ళంతా ఎక్కడ వీళ్ళలో మళ్ళీ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ స్టాప్ కొత్త వలస. ఓహో ఢిల్లీ సైడ్ లైన్ కానీ ఇదే. నెక్స్ట్ బండి విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ ఉంది. అందుకే వాళ్ళందరూ వెయిటింగ్. బై సింహాచలం. ఉత్తర సింహాచలం ఏంది ఇక్కడ కానీ స్టాప్ చేస్తాడా ఏంది? లూధియానా లోకోలు ఉన్నాయి. లూధియానా అంటే పంజాబ్లో ఉంటుంది మనకు. ఒకటి బ్రాండ్ న్యూ లోకో. దీనికైతే పేరేం లేదు. చేశాడు. వీళ్ళు గార్డ్స్ ఉంటారు కదా, గార్డ్స్ అయితే ఎక్కినారు. వాళ్ళ కోసమే స్టాప్ చేసినాడు అనుకుంటా. 20 సెకండ్స్ అయితే నిలబెట్టాడు అంతే. నెక్స్ట్ పెందుర్తి అనే స్టేషన్ వస్తుంది. కానీ మనకు అక్కడ స్టాప్ లేదు. కానీ పెందుర్తి అంటే మీరు వర్షం సినిమాలో చూసింటారు. ఈ వర్షం సాక్షిగా అట్లా పాట వచ్చేటప్పుడైతే పెందుర్తి స్టేషన్ అని మనకు కనబడుతుంది అక్కడ. అదే అన్నమాట.
వెల్కమ్ టు పెందుర్తి. ఇక్కడగానైతే స్టాప్ చేస్తున్నాడు, స్లో చేస్తున్నాడు, మళ్ళీ స్టాప్ చేస్తాడో లేదో తెలీదు. ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ అని ఉంది, కానీ ఆ ట్రాకింగ్లో స్టాపింగ్ అయితే చూపిలా. పెందుర్తి అప్పుడైతే మనకు ఆ పక్క ఉన్నాయి కదా రేకులు, అక్కడైతే బోర్డు ఉన్నట్టుంది మీకు పాటలో. స్టాపింగ్ లేదనుకుంటా, స్లో అయితే చేయలా, కాస్త స్లో అయితే చేసినాడు, మళ్ళీ ఎత్తుకుంటూ వేసినాడు. బై బై పెందుర్తి. 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ సైడ్ 2 ఉన్నాయి, ఈ సైడ్ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. వర్షం సినిమా వల్లే డెవలప్ అయిందేమో ఇది. అక్కడ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ ఎగ్జిట్ స్టేషన్ది. కిరండోల్ ప్యాసింజర్ కన్నా ఏంది ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనుకోవద్దండి. కిరండోల్ ప్యాసింజర్ కానీ దగ్గరలో అయితే చేద్దాం, ఇది బోనస్ అనమాట మీకు. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. సాలూరు, బొబ్బిలి, పలాస, బ్రహ్మపూర్, ఈ సైడ్ విఐటి ఇవన్నీ, రాయగడ ఉండదు కదా, ఈ సైడ్ విఐటి ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి కట్ అయిపోతాయి. అరకు సైడ్ విఏ బండి అయితే ఇక్కడ నుంచి వేరే రూట్కు షిఫ్ట్ అయిపోతుంది. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. స్టేషన్ కోడ్ KTV. ఇప్పటి వరకు మనం 26 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం కొత్త వలస జంక్షన్. ఇంకా పోను మనం ఏజెన్సీ ఏరియాస్కి అయితే వెళ్ళిపోతాం. చలి అయితే ఎక్కువ ఉంటుంది. పొద్దున్నే న్యూస్లో చూసిన మాడుగుల అనే ఏజెన్సీ ఏరియాలో 2 డిగ్రీలు అయితే నమోదైందంట. ఇంకా స్నోఫాల్ ఒకటే తక్కువ, స్నోఫాల్ కానీ అవుతుంది. ఇంకా 2 డిగ్రీలు వెళ్ళిపోయి మైనస్లోకి వచ్చేస్తే జనాలు అయితే ఎవ్వరు లేరు. ఆ ముందరకల్లా ఎక్కడో ఉన్నారు. పెద్ద స్టేషన్ లాగే ఉంది ఇది. కానీ మన బండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి కదిలింది. 2 మినిట్స్ అయితే స్టాప్ చేసినాడు. పెద్ద స్టేషన్ ఉన్నట్టుంది ఇది. కానీ ఆ పక్క 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ పక్క 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఆ పక్క టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కొత్త వలస జంక్షన్లో. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదేమో గూడ్స్ పెట్టినారు, మన బండి 3వ ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చినారు. బై బై కొత్త వలస. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కట్టేసినారు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ లిఫ్ట్ కానీ కడతాండ్రు. బ్రహ్మపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ అది ఇప్పుడే కొత్త వలస జంక్షన్కి అయితే వస్తుంది. మెలికలు అయితే తిరిగిపోతుంది మన బండి చూడండి. మధ్యలో ఇంకా 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయిపోతానేట్లే శృంగవరపు కోట వస్తుంది. అదే కోట అని కానీ అంటారు, అది వస్తుంది అనమాట. ఏజెన్సీ లేకైతే వచ్చేసినాం. చూడండి మీకు అప్పుడే కొండలు, తాటి చెట్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి.
కళ్ళు ఎక్కువ తీస్తారు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలలో, బాగా దొరుకుతుంది కళ్ళు అయితే. ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి చూడండి. వీళ్ళు తాటి గింజలు కానీ మనకు విశాఖపట్నం తీసుకొని వచ్చి అమ్ముతారు ఎక్కువగా. ఇప్పుడంటే కాయలు లేవు, కళ్ళు అయితే వస్తుంది. ఏజెన్సీ ప్రజలైతే ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మీద అక్కడ ఉంటారనమాట. ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది, వాళ్ళైనా భయపడకన్నా ఉంటారు. మనం ఏజెన్సీ వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కదా మన తెలుగు వాళ్ళవి, ఆ ఛానళ్ళల్లో చూసింటాం. ఎక్కడో మారుమూల కొండలలో 2-3 కొండల కవతల కల్లా ఒకే ఒక్క ఇంట్లో అయితే ఉంటారు. వచ్చేసాం శృంగవరపు కోట, ఎస్ కోట. వెల్కమ్ టు ఎస్ కోట, స్టేషన్ కోడ్ SUP, శృంగవరపు కోట. ఇప్పటి వరకు మనం 53 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. మన బండి 24 నిమిషాలు డిలేలో అయితే నడుస్తుంది. వైజాగ్లోనే 16 నిమిషాలు డిలేగా స్టార్ట్ అయింది, ఇప్పుడు 24 మినిట్స్కి అయితే వచ్చింది. మన బండి 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారు. 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదగానైతే ఏదో బండి ఉంది. బండి అంటే ఏం ఇంజన్ ఏం లేదు, ఓన్లీ బోగీలు మాత్రం ఉన్నాయి. బోగీల పైన ఏం పేర్లు లేవు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందని. బై బై శృంగవరపు కోట. 5 నిమిషాలు అయితే స్టాప్ చేసినారు ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ బొర్రా గుహలు. బొర్రా గుహల వరకు మనం 99 కిలోమీటర్లు జర్నీ చేసినట్లు. ఇక్కడ చూడండి డబల్ డెక్కర్ ఉంది. తొందరలో అయితే మనం డబల్ డెక్కర్ జర్నీ కానీ చేద్దాం. తిరుపతి నుంచి వైజాగ్ ఉంది, వైజాగ్ నుంచి తిరుపతికి వీక్లో 3 డేస్ అయితే ఉంది డబల్ డెక్కరు, అది కానీ చేద్దాం. ఇంకా మనం 45 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ ఉంటుంది. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ముందరకల్లా అట్టి తోటలు వస్తాయి, చూపిస్తాను మీకు. బొడ్డవర అంట స్టేషను. ఇది కానీ ఏజెన్సీ ఏరియానే. ఎంత పెద్ద ట్రైన్ చూడండి. మనం ఎక్కడో లాస్ట్ ఉన్నాం. ఇంకా మన తర్వాత 5 బోగీలు అయితే ఉన్నాయి. ఇంకా మిగిలిన ట్రైన్ అంతా ముందే ఉంది. స్టాపింగ్ అయితే లేదు ఇక్కడ, స్లోగా అయితే మూవ్ అవుతుంది. ట్రాక్ వర్క్ ఫుల్గా జరుగుతుంది. వైజాగ్ నుంచినే జరుగుతుందిలే. మీకు ముందు స్టార్టింగ్ చూపించాను కదా వైజాగ్ దగ్గర, అక్కడ నుంచి ట్రాక్ వర్క్ జరుగుతూనే ఉంది. అందుకే స్లోగా అయితే పోతున్నాడు.
లొకేషన్ చూడండి ఎట్టుందో అసలుకి. వస్తుంది అనుకుంటే ఒక్క టన్నెల్ కానీ రాలా, మెలికలు తిరుగుతూ పోతుంది బండి మాత్రం. ఇంకా ఆ సైడ్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు ఆ సైడ్ చూద్దాం పదండి. టన్నెల్ వస్తే బాగుండు. చాలా పెద్ద కరువు. ట్రాక్ సౌండ్ అయితే ఏనండి అద్దరు కొట్టేస్తుంది. అక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి, మొత్తం చుట్టూ అడవే. ఇక్కడ చూడండి ఒకే ఒక ఇల్లు ఉంది. అలాంటి ఇంట్లో మీరు ఉండమంటే ఉంటారా? మనమైతే ఉండలేము, మనకైతే చాలా భయం వేస్తుంది. కానీ ఏజెన్సీ ప్రజలైతే ఉంటారు. చూడండి ఒకే ఒక ఇల్లు ఉంది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇది మన జర్నీలో ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఇంకా అయితే మనకు టన్నెల్ అయితే ఏం రాలా, వాటర్ ఫాల్ అయితే ఒకటి వచ్చింది. ఫోన్ చెట్లకు తగిలేటగా ఉంది. అరే టన్నెల్ వచ్చేసింది. వాటర్ ఫాల్ అయితే పైన, టన్నెల్ పైన ఉంది అనుకుంటా. అయితే కనుపల్లె వాటర్ ఫాల్. మళ్ళీ టన్నెల్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. అయితే వాటర్ ఫాల్ టన్నెల్, రెండో టన్నెల్ తర్వాత అయితే వచ్చింది ఇది. మళ్ళీ టన్నెలా, మళ్ళీ ఇంకో టన్నెల్, మూడో టన్నెల్. లైట్స్ అయితే ఉన్నాయి టన్నెల్స్లో. ట్రాక్ సౌండ్ మాత్రం అద్దర కొట్టేస్తుంది తినండి. అయిపోయింది టన్నెల్. 3 టన్నెల్ వచ్చినాయి మనకు బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, దానికోసం అయితే సిమెంట్ కప్పినారు. ఇక్కడ కానీ టన్నెల్ ఉంది చిన్నది ఒకటి. నాలుగవ టన్నెల్. చూడండి ఎట్లుందో అసలుకి. మళ్ళీ టన్నెల్లో ట్రాక్ సౌండ్ ఏనండి. టన్నెల్లో ట్రాక్ సౌండ్ మాత్రం అదిరిపోతుంది. ఈ సైడు చెట్లు అయితే తగులుతున్నాయి చూడండి. ఇది భోగికి అయితే ఆనుకునేసింది. ఇట్లా వచ్చినప్పుడు చేతికి అయితే తగులుతున్నాయి చెట్లు. లొకేషన్ చూడండి ఒకసారి. ఇలాంటి దట్టమైన అడవిలో అయితే ఒకే ఫ్యామిలీ ఉంటుంది. మళ్ళీ ఒక టన్నెల్. మీకు టోటల్గా ఎన్ని టన్నెల్ వస్తాయో అన్ని టన్నెల్ అయితే ఒక్కటిగా స్కిప్ చేయకుండా చూపిస్తా. మీరు నాకైతే చెప్పాలి కౌంట్ చేసి ఎన్ని టన్నెల్ వచ్చినాయి ఏమో.
స్లోగా అయితే పోతుంది బండి. చిన్న విలేజ్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ లాస్ట్ దూరంగా కొండ కిందగానే ఉన్నాయి చూడండి. కొత్తగా ఇంకో టన్నెల్ అయితే కడతాండ్రు. ఈ సైడ్ చెట్లు జాగ్రత్త, మీరు ఈ సైడ్ నిలబడుకొని పట్టుకో అంటే వచ్చే చెట్లు తగులుతాయి. వాటర్ ఫాల్, ఇంకో టన్నెల్ వచ్చింది. వాటర్ ఫాల్ అయిపోతానట్లే. ఇక్కడ స్లోగా పోతున్నాడు కాబట్టి సౌండ్ రాలా ట్రాక్ అంతగా. బ్యాక్ సైడ్ బోగిలో ఎవరో పిల్లలు ఉన్నారు, ఫుల్గా అరుస్తాండ్రు. అందుకే నేను అప్పుడప్పుడు అరుస్తాను వాళ్ళతో పాటు. వాళ్ళ కంపెనీ అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది వర్షాలు వచ్చినప్పుడు. వర్షాలు పడినప్పుడు వస్తే మాత్రం అదిరిపోతాయి వాటర్ ఫాల్స్. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే ఉంటాయి. మీకు చూడండి, ఇదంతా వాటర్ ఫాల్సే. ఇప్పుడంటే వర్షాల వల్ల నీళ్ళు లేవు, కానీ మళ్ళీ ఒక టన్నెల్ అయితే వచ్చింది. బండి స్లోగా పోతుంది, అందుకే మీకు ట్రాక్ సౌండ్ అంత ఎక్కువ వినపల్లా. ఫాస్ట్గా పోయేటప్పుడు అయితే పట్ట 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 వాంచేస్తుంది. అంత గెవి అయిపోకన్నా మరి లైట్లు అయితే వేసినారు చూడండి టన్నెల్ లోపల. కానీ అక్కడక్కడ పైన నుంచి అయితే తుంపర పడుతుంది, అంటే నెమ్ము ఎక్కింటుంది చూడండి. ఇక్కడ ఫుల్ నెమ్ము. ఏదో బండి అయితే వెయిట్ చేస్తుంది. సింగిల్ ట్రాక్ కాబట్టి మన బండి విన్న తర్వాత మళ్ళీ అయితే ఆ బండి పోతుంది. గూడ్స్ ఇది WAG9 SC అంటే గూడ్సే. ఇంకా 3 ఇంజన్లు ఉన్నాయి. ఇక్కడ ట్రాక్ వర్క్ చేస్తున్నారు కదా, ఆ ట్రాక్ వర్క్ సంబంధించిన ఇటాచి ఇవంతా అవే. ఇసుక కంకర వాళ్ళ బండ్లో ఎతకపోతాండ్రు. శివలింగపురం అంట. ఇక్కడైతే మనకు స్టాపింగ్ లేదు చూడండి. ఏజెన్సీ పల్లెటూర్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాళ్ళ ఇల్లులే పాతకాలం ఇల్లులు ఉంటాయి. బాయ్ శివలింగ కిరండల్ ప్యాసింజర్లు వచ్చింటే ఇక్కడ కానీ స్టాపింగ్ ఉంది మనకి. మళ్ళా టన్నెల్ వచ్చింది. ట్రాక్ సౌండ్ ఏనండి. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే పోతుంది బండి. మళ్ళీ ఎంబటే ఇంకో టన్నెల్. ఇవంతా టన్నెల్ ముందర టన్నెల్ తర్వాత ఫుల్ వాటర్ మార్కులు అయితే ఉన్నాయి. అంటే నల్లగా అయిపోయింది వర్షం పడి నీళ్ళు పోయి. చాలా పెద్ద టన్నెల్ ఉన్నట్టుంది ఇది. ఖచ్చితంగా వర్షాలు పడినప్పుడైతే మన కిరండల్ ప్యాసింజర్ ట్రైన్ జర్నీ అయితే చేద్దాం 100%. వర్షాలు పడినప్పుడు ఈ ఏజెన్సీ బ్యూటీని చూడాలంటే వర్షాలు పడినప్పుడే చేయాలి. ఖచ్చితంగా అయితే చేద్దాం ఈసారి. టన్నెల్ చూడండి. టన్నెల్ ముందర వాటర్ ఫాల్ వస్తుంది, టన్నెల్ తర్వాత వాటర్ ఫాల్ వస్తుంది. ఇంకా ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు వస్తే ఇంకా ఏమన్నా ఉందా? మళ్ళా టన్నెల్ అయితే వచ్చింది. ఈ టన్నెల్కి ముందర కానీ వాటర్ ఫాల్స్ ఉంది. ఎన్నో వందల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి.
అరకులో మనకు విశాఖపట్నం నుంచి అరకు వరకు జర్నీలో వర్షం పడినప్పుడు చేయాల, అప్పుడే మ్యాజికల్ అరకునైతే చూడగలుగుతాం మనం. ఇక్కడ ఈ టన్నెల్లో మాత్రం ట్రాక్ సౌండే రాలా కొంచెంగానే. ఎన్ని టన్నెళ్ళు వస్తాయో మీరైతే నాకు కౌంట్ చేసి చెప్పాలా, నేనైతే కౌంట్ చేసుకోవాలా. మొత్తం అన్ని టన్నెల్ అయితే చూపిస్తాను, ఒక్క టన్నెల్గానైతే స్కిప్ చేయాలా నేనైతే. మళ్ళీ ఇంకో టన్నెల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ వస్తాయి. మనకు ఊటీలో టన్నెల్కి స్టార్టింగ్ టన్నెల్ ఎన్ని మీటర్ల పొడుగు ఉండదని వేస్తారు, కానీ ఇక్కడైతే అట్లాంటిదైతే ఏం లేదు. ఒక్కో చోట అయితే సిమెంట్తో బాగా దాన్ని ఏమంటారు, బాగా నైస్ చేయన్నారు, సిమెంట్ పోత చేయన్నారు. ఒక్కో చోట అయితే రాళ్ళు అట్లే ఉన్నాయి టన్నెళ్ళల్లో. ఇక్కడ చూడండి మంచిగా ఉంది, ఆ ముందరకల్లా రాళ్ళు ఉన్నాయి. టన్నెల్ ముందు అయితే చాలా స్లో చేయన్నారు. ఉన్నది టన్నెల్ పొడుగు ఎంత ఉండేది ఉన్నది, కాకుంటే సైడ్లో లేదు, పైన కల్లా ఉండదు. ఫ్రంట్ నుంచి చూసే వాళ్ళకు లోకో పైలట్లకు మాత్రం తెలుస్తుంది. ఇక్కడ కానీ చూడండి వాటర్ ఫాల్ ఉంది టన్నెల్ ముందర. ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే చమ్ముంది. ఏందయ్యా స్లో చేసేసావు, టన్నెల్లో కొంప తీసి అన్న ఆఫ్ చేస్తావా ఏంది? గుండెకాయలు ఎదిరిపోతాయి. స్టేషన్ పేరే తేడా అంట. తేడా స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్టాపింగ్ లేదు, బండి స్లోగా పోతుంది. కిరండోల్ ప్యాసింజర్ అయితే ఇక్కడ కానీ స్టాపింగ్ ఉన్నది. బాయ్ బాయ్ తేడా. తేడా తేడా కాదు తేడా. తేడా స్టేషన్ అయిపోతానే మళ్ళీ టన్నెల్ అయితే వచ్చేస్తుంది. ఆ సైడ్ అయితే పోదాం. ఈ సైడ్ ఫోన్ అయితే పట్టుకోలేము, వాటం లేదు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఉంది టన్నెల్ ముందర. ఏమో మళ్ళీ వీళ్ళు పెట్టినారా నిజంగానే అట్లే వాటర్ ఫాల్ ముందటి నుంచి పన్నాయా అర్థం కాల. ప్రతి టన్నెల్ ముందర వాటర్ ఫాల్ అయితే ఉంది. ఏయ్ ఇక్కడ ఏం పని, ఇక్కడ ఏం పని చెప్పు, ఇంత దూరం ఎట్లా వచ్చినారు మీరు? టన్నెల్, ఇంకో టన్నెల్ ముందర 20 అని ఉంది, 20 మీటర్స్ పొడుగుందేమో. మళ్ళా చూద్దాం ఎంత ఉందో. చిన్నదే, చిన్న టన్నెలే, 20 మీటర్స్ ఇంకా అంతే. ఇక్కడ చూడండి వాటర్ పై నుంచి పడతాయి మామూలుగా వర్షాకాలంలో. మరొక టన్నెల్. ఇక్కడ వాటర్ పోతానయ్యి, కానీ ఫోన్ తిప్పే లోపల వెళ్ళిపోయింది అది వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్.
మరొక టన్నెల్. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఏం లేదు, వాటర్ ఫాల్ లేకున్నా ఫస్ట్ టన్నెల్. వచ్చేసింది మరొక టన్నెల్. ఎన్ని టన్నెల్ అయినాయో ఏమో ఇప్పటిదాకా. ఊటీలో మనకు చిన్న చిన్న టన్నెల్స్ అవి, కానీ అరకులో పెద్ద పెద్ద టన్నెల్స్, చాలా పెద్ద టన్నెల్స్ అబ్బా. ఎంబటే ఇంకోటి రెడీగా ఉంది. ఆ టన్నెల్ అయిపోయింది, ఇంకో టన్నెల్ మళ్ళీ స్టార్ట్. మొత్తం టన్నెల్స్లోనే జర్నీ చేయనట్లుంది. మీకు కొత్త వలస అయిపోతానట్లే స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడక్కడ ఒక్కో టన్నెల్ రావడం, తర్వాత ఫాస్ట్గా వచ్చేస్తాయి వెనకంటేనే అన్ని టన్నెల్స్. వాటర్ ఫాల్ కనిపించిందా? టన్నెల్ ఎండింగ్లో ఉంది. మళ్ళీ ఇంకో టన్నెల్ కట్ చేయకన్నా మొత్తం 3 టన్నెల్ అట్లే కవర్ చేద్దాం. ఇంకో టన్నెల్. ఖచ్చితంగా మీరైతే ఊటీ టాయ్ ట్రైను, అరకు విశాఖపట్నం అరకు ట్రైన్ జర్నీ, ఈ రెండు అయితే మీ లిస్ట్లో పెట్టుకోండి. ఏదో ఒక టైంలో కంప్లీట్ చేసి పడేయండి అంతే. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. అది ఒక 2 రోజులు, ఇది ఒక 2 రోజులు అంతే. అయిపోయినాయి. ఏందిరా అయ్యా బాబు, ఇన్ని టన్నెల్లు ఉన్నాయి స్వామి. టన్నెల్స్లోనే జర్నీ చేయనట్లుంది, ఉత్త టన్నెల్స్లోనే. అది చిన్న చిన్న టన్నెల్స్ అంటే కాదు, పెద్ద పెద్ద టన్నెల్స్, చాలా పెద్దవి. ఒక్కో టన్నెల్ కంటిన్యూగా షూట్ చేస్తే 1.5-2 నిమిషాలు వస్తాయి. బండి ఫాస్ట్ పోతుంది, ట్రాక్ సౌండ్ ఏనండి. అయిపోయింది టన్నెల్. మళ్ళీ ఎంబటే ఇంకోట వచ్చేసింది, అది అయిపోతాను ఇట్లా ఇంకోటి ఎంబటే. చిన్న టన్నెలే ఇది, పెద్దదేం కాదు. మళ్ళీ ఒకటి. బొర్రా కేవ్స్ దగ్గరకు వచ్చినాం అనుకుంటా, అందుకే చిన్న చిన్న టన్నెల్స్ అయితే వస్తున్నాయి. అయ్యా మళ్ళీ ఇంకో టన్నెల్ వచ్చింది. టన్నెల్స్లో నేను ఎక్కువ మాట్లాడను, మీరు ట్రాక్ సౌండ్ వినండి అంతే. కూల్ క్లైమేటు ఎట్లుందంటే ఇంక అస్సలు అబ్బా మాటల్లో చెప్పలేం.
చేసింది మళ్ళీ ఇంకొకటి చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ వాటర్ లేదు. మంచి మాన్సూన్లో వర్షాలు పడేటప్పుడు వస్తే వాటర్ ఫాల్స్ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. టన్నెల్ ముందర, టన్నెల్ తర్వాత. ఎంత పెద్ద కొండ ఉందో చూడండి. ఇంకా ఆ కొండలో టన్నెల్ అంటే చాలా పెద్దది ఉంటుంది. చూడండి వాటర్ ఫాల్స్, చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లెక్క పెట్టలేము. ఇంకా వర్షాకాలంలో వస్తే టన్నెల్స్, వాటర్ ఫాల్స్ లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. చూడండి ఇక్కడ వాటర్ ఫాలే. చూడండి ఇక్కడ ఫుల్ వర్షం పడినప్పుడు వస్తూ ఉంటాయి నీళ్ళు. ఆ పైన నుంచి కానీ వర్షం పడితే వాటర్ ఫాల్స్ అది కానీ. ఏదో గుడి ఉంది, చిమిడిపల్లి స్టేషన్. స్టాపింగ్ లేలే మనకి. చూడండి ఎట్లున్నాయో, ఏం అందాలో. ఫస్ట్ టైం అయితే వస్తాను నేను, మళ్ళీ ఒకసారి అరకు రావాలని అయితే అనిపించేసింది. చిమిడిపల్లి. చిమిడిపల్లి ముందర అయితే కరువు కొడతాను చూడండి బండి. మీకు కరువులు ఎక్కువ చూపిలా, ఎక్కువ టన్నెల్స్ అయితే చూపిస్తాను. కరువులు లెక్కలేనని కరువులు ఉన్నాయి, అందుకే టన్నెల్స్ చూపిస్తాను. కరువులు వేరే ఎక్కడైనా చూపించవచ్చు, టన్నెల్స్ ఎక్కడంటే అక్కడ ఉండవు. చూడండి ఏజెన్సీ ఏరియా, పల్లెటూర్లు. చిన్న చిన్న పల్లెటూర్లు అయితే వచ్చినాయి చూడండి. మాటల్లోనే ఇంకో టన్నెల్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేస్తున్నాయి. అసలు ఈ పక్క మీకు పల్లెటూర్లు చూపిల్లా, లేదా ఈ పక్క టన్నెళ్ళు చూపిల్లా, వాటర్ ఫాల్స్ చూపిల్లా. అబ్బా, ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు షూట్ చేయాలా, రెండు కలిపి ఎడిట్ చేయాలా. అప్పుడే అన్నీ అయితే కవర్ చేయగలం, లేదంటే ఒక సైడ్ మాత్రమే చేయగలం. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇంకో టన్నెల్. స్లో అయిపోయింది బండి, స్లో అయిపోయింది ఎందుకో. వాహ్, ఈ పక్క అయితే పెద్ద లోయ ఉంది, వాటర్ ఫాల్ చూడండి అక్కడ. అసలుకి ఏమన్నా ఉందా, చాలా భయం అయితే వస్తుంది ఇక్కడ నిలబడుకోవాలంటేనే. మళ్ళీ టన్నెల్, చిన్న టన్నెల్ అంతే. ఊరికి ఈ పక్క నుంచి ఆ పక్క పరిగెత్తి అయితే వెళ్ళిపోవచ్చు. వాటర్ ఫాల్ ఆ పక్క ఉంటే మనకు వాటర్ ఫాల్స్ వస్తాయి, ఈ పక్క ఉంటే లోయలు అట్లా వస్తాయి. లొకేషన్ ఇంకో టన్నెల్ రెడీగా ఉంది. ఏముందయ్యా లొకేషన్, అదంతా వాటర్ ఫాల్. అది ఎక్కడ పైన నుంచి వస్తున్నాయి. చిన్న టన్నెల్. ఈ బ్రిడ్జ్ మీద చూడండి అసలు సౌండ్ ఎట్లా వస్తుందో, ట్రాక్ సౌండ్. బ్రిడ్జ్ అయిపోతానితే మళ్ళా టన్నెల్. ఏముందయ్యా లొకేషన్ మాత్రం. ఇక్కడి నుంచి కానీ వాటర్ ఫాల్ ఏది కానీ, ఇక్కడ నీళ్ళు కానీ పోతాయి లోపలికి.
123 మీటర్స్ ఉందంట పెద్ద టన్నెల్. 123 మీటర్స్ అంటే ఏం తమాషా కాదు. వాటర్ చూడండి, అదంతా వాటరే. ఆ పైన ఎక్కడి నుంచో వస్తున్నాయి. మళ్ళా టన్నెల్, చిన్న టన్నెల్ దగ్గరకు వచ్చినాం అనుకుంటా, అందుకే చిన్న చిన్న టన్నెల్ వస్తున్నాయి. అక్కడ ఉంటుంది కదా పెద్ద కొండ, ఆ కొండకైతే టన్నెల్ ఉంది. బ్యూటీ ఆఫ్ అరకు, ఇంకో టన్నెల్. ఇది చాలా పెద్దది ఉంటుంది, ఎందుకంటే ముందర చూపించాను కదా మీకు కొండ, పెద్ద కొండ, ఆ కొండకుండే టన్నెల్ ఇది. ఇంకో టన్నెలా ఎంబటే ఇంకో టన్నెల్. మళ్ళీ చిన్నదే ఉన్నట్టుంది, ఏం చిన్నది, ఎక్కడో పోతానే ఉంది. ఇన్ని టన్నెల్స్ గుండా జర్నీ చేయడం అయితే ఫస్ట్ టైము. నేను ముంబై టు గోవా అయితే జర్నీ చేద్దాం అనుకున్న, రత్నగిరి రూట్ ఉంది కదా, ఆ రూట్లో ఎక్కువ టన్నెల్స్ ఉంటాయి, కానీ ఇన్ని టన్నెల్స్ అయితే ఎక్కడ చూడాల. చూడండి ఇంకో టన్నెల్ వచ్చేసింది. పెద్ద టన్నెల్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రికార్డ్ చేస్తే ఒక 3-4 నిమిషాలు అయితే వస్తుంది, అందుకే అక్కడక్కడ కట్ చేస్తానా. అయిపోయింది చూడండి, పెద్ద కొండ. వచ్చేసింది అనుకుంటా, అంటే బొర్రా గోవలు వచ్చాయినాయి అనుకుంటే బొర్రా గోవలే మాత్రం రాలా, టన్నెల్స్ కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి. కరువు కొడతాను చూడండి, లొకేషన్ చూడండి. మళ్ళీ బ్రిడ్జ్, ఆ పక్క నుంచి అయితే వాటర్ ఫాల్ కనపడుతుంది, మళ్ళా టన్నెల్. వాంచేస్తుంది ట్రాక్ సౌండ్ మాత్రం. వచ్చేసింది మళ్ళీ ఒక టన్నెల్. లొకేషన్ చూడండి, అక్కడైతే పెద్ద వాటర్ ఫాల్ ఉంది. చిన్న టన్నెలే. ఏజెన్సీ ప్రాంతంలో కానీ వరి మడి నాటినారు, సూపర్. చూడండి అక్కడ నారు పడినారు, ఇంకా నాట్ల. మళ్ళా టన్నెల్ అయితే రెడీగా ఉంది మనకి. టన్నెల్ జర్నీని ఇష్టపడే వాళ్ళకి ఫుల్ మీల్సే ఇది. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ చేయడం, ఇంకా మీరు కిరండోల్ ప్యాసింజర్లో చేయండి, అది ఇంకా చాలా బాగుంటుంది. అన్ని స్టేషన్లు ఆగుతా వస్తుంది. ఒక భారీ కరువు అయితే ఉంది. మనం బొర్రా గుహలు అనే స్టేషన్ ముందరికి అయితే వచ్చినా, ఈ పక్క నుంచి కనపడదా కరువు, ఆ పక్క పోయి చూపిస్తా పదండి. మెల్లగా చలి అయితే పెరుగుతా వస్తుంది కొంచెం కొంచెం. మనకు ఊటీలో చలిగాలు తొలితే అట్లుంటుంది చల్లగా, ఊటీలో ఆ ఫీల్ని ఎంజాయ్ చేసిన వాళ్ళ తెలుస్తుంది. ఇక్కడ కానీ సేమ్ అలాగే ఉంది. బొర్రా గుహలు ముందు కరువు అన్నమాట ఇది. ఈ కొండ కొంచెం ముందరికి పోతే ఇంకా క్లియర్గా కనపడుతుంది.
చాలా పెద్ద కరువు ఇక్కడ ముందరకల్లా చూడండి. వెల్కమ్ టు బొర్రా గుహలు. స్టేషన్ కోడ్ BGHU అంట. బండి అయితే హార్న్ వేసింది, మంది కాదు. 19 నిమిషాలు డిలేలో ఉంది. అంటే మనం వైజాగ్లో బయలుదేరింది 16 నిమిషాలు కదా, ఇప్పుడైతే 3 నిమిషాలు ఎక్స్ట్రా డిలే అంతే. నెక్స్ట్ స్టాప్ మనకు అరకు వస్తుంది. మధ్యలో 3 ఇంటర్మీడియట్ స్టాప్లు అయితే వస్తాయి. బై బొర్రా గుహలు 10 నిమిషాలు అయితే స్టాప్ చేసినాడు అబ్బాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి మంచిగా ఉంది, ఆ పక్కన అయితే సిమెంట్ది అంతే. బొర్రా గుహలు. ఈ బొర్రా గుహలు పోవాలంటే మీరు ఇక్కడ దిగేయాల. బొర్రా గుహలు అయితే చెక్ చేసుకోవాలా. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయట క్యాబ్లు ఆటోలు ఉంటాయి, వాటిల్లో అయితే అరకు పోవాల. టైం 11:35 అయితే అవుతుంది. ఇక్కడ కానీ రిటైరింగ్ రూమ్స్ ఉంటే చాలా బాగుంది. ఇంకా బొర్రా గుహల్లో మీరు వైజాగ్ నుంచి బైక్లో అరకు వచ్చినారనుకో లేదా కార్లో అరకు వచ్చినారనుకో, ఈ టన్నెల్స్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా మిస్ అయిపోతారు. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రైన్లో రండి, మళ్ళీ వెళ్ళిపోండి వైజాగ్కి. మళ్ళీ కావాలంటే బైక్లో కానీ కార్లో కానీ రండి, సూపర్గా ఉంటుంది. అప్పుడు వీడియో అయితే చాలా పెద్దది వస్తుంది, కానీ మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. ఈ ట్రాక్ సౌండ్ రియల్గా డీజే మైక్లో రికార్డ్ చేస్తాను కాబట్టి మీకు ట్రాక్ సౌండ్ అంతా క్లీన్గా ఉంటుంది. బాగా అయితే ఎంజాయ్ చేయండి వీడియో చూసి. మెలికలు కొడతా పోతుంది, అసలుకి బొర్రా గుహలు అయిపోతాను. ఇట్లే ఏజెన్సీ వాళ్ళ పంట పొలాలు పక్కనే చిన్న కాలువ అయితే పోతాను చూడండి. ఆ కాలువలో నీళ్ళతో అవంతా వారగడతారు వాళ్ళు. చూడండి ముందర ఎక్కడో తిప్పతా పోతుంది. అయ్యా బాబు, ఏంది ఇంత పెద్ద కరువు ఉంది. డబల్ ఇంజన్ ఉంది మన దానికి. సింగిల్ ఇంజన్ పవర్ సరిపోలే అనుకుంటా. డబల్ ఇంజన్ సర్కార్. బొర్రా గుహలు అయిపోతానట్లే మనకు ఫస్ట్ టన్నెల్ అయితే వచ్చింది. మన బండికి 2 అయితే ఇంజన్లు తగిలించినారు. గేపులు పని చేయవనుకుంటా అరకు పోయేదానికి. 2 అయితే ఈ వ్యాక్ 9 కానీ లేకుంటే వ్యాక్ 12 HC కానీ ఉంటాయి. గ్రీన్ కలర్ ఇంజన్లు ఉంటాయి 2. చూడండి కొండ పైన 2 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే ఎట్లా చేస్తారో ఏమో. మనం ఒకరోజు అంగడి పోకన్నా బతకలేమో, వాళ్ళు ఎట్లా చేస్తారో మళ్ళా స్వామి. ఇంకా కొండ మీద మారుమూల అడవులలో ఉంటారు. బొర్రా గుహల తర్వాత 2వ టన్నెల్ మంది. టన్నెల్ అయిపోతా అన్నట్లే కరువు. బొర్రా గుహల తర్వాత 3వ టన్నెల్. మళ్ళా ఎంబటే ఇంకోటి చిన్న టన్నెల్ లేదు, ఇదేం పెద్ద టన్నెల్ కాదు. ఇంకో టన్నెల్. యాన్న మీకు పైన కల్లా కొండల మీద ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది కదా ట్రైబల్స్ది, అలాంటి చూపిద్దాం అనుకుంటే ఎక్కడా రాలా. అలాంటిది వస్తే జూమ్ చేసైనా మీకు చూపిస్తా. ఎట్లుంటారో ఏమో వాళ్ళు స్వామి. అలవాటు అయిపోయింటుంది అంతే వాళ్ళకి. మనకు పల్లెటూర్లలో మనకు అట్లా అలవాటు అయిపోయింది, వాళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోయింటుంది. మళ్ళీ ఎంబటే ఇంకో టన్నెల్ వచ్చేసింది. ఇంకా
ఇంకా ఎన్ని టన్నెళ్ళు వస్తాయిరా స్వామి మహారాజా. కరువు కొడుతుంది, టన్నెల్ అయిపోతాను. ఇట్లా కరువు కొట్టినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది చూసేకి. ఇంకా టీవీలో చూసే ఎక్స్పీరియన్సే వేరే ఉంటుంది. ఈ కొండలేకైతే పోతాను ఇంకా. అక్కడ చూడండి ట్రైబల్స్ కొండ మీద ఉన్నారు. ఇక్కడ వాటర్ ఫాల్ గాని ఉంది. వెల్కమ్ టు అనదర్ టన్నెల్. చూడండి ఒక గూడెం అయితే వచ్చింది, అంటే ట్రైబల్ విలేజ్ అయితే ఒకటి వచ్చింది. విలేజ్ ముందరే ఒక ఏరు. నీళ్ళు ఫుల్గా పోతాయి అబ్బా వర్షాకాలంలో వస్తే. నీళ్ళని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వర్షాకాలంలో రండి. నీళ్ళు, టన్నెల్స్, వాటర్ ఫాల్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు మాన్సూన్లో రండి. టన్నెల్స్ ఒకటే కావాలంటే ఎప్పుడు వచ్చినా ఓకే. చిన్న చిన్న కయ్యలు ఎంత బాగా చేసుకున్నారు మಣ್ಣు నాటుకునేదానికి. ఈ చెట్లు అడ్డం వచ్చేసినాయి. ఇవంతా అవే. ఇక్కడ చూడండి అవే. మరొక ట్రైబల్ విలేజ్. వాళ్ళ ఇల్లులు చూడండి, మనకు అన్నీ ఉన్నాయి కొట్టుకొని వస్తారు. వాళ్ళ ఇల్లులు చూడండి ఒకసారి ఎట్లున్నాయో. పక్కనే చిన్న ఏరు. అంటే వాళ్ళది చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం. ఏం రంపులు రగళ్ళు ఏం ఉండవు వాళ్ళకి. వాళ్ళదంతా సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. సేమ్ అట్లే ఉంటుంది వాళ్ళది. స్కిప్పింగ్ కరక వలస. కరక వలస పర్వాలే, పెద్ద బిల్డింగే ఉంది ఇక్కడ. చిన్న పెంకులు రేకులు లేకుండా చాలా మంచి బిల్డింగే ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఏజెన్సీ వాళ్ళవి మడిలు. ఎవరిది యాదని గుర్తుపట్టేది అంతా ఎట్లంటే అట్లా గజిబిజిగా ఉన్నాయి అడ్డం గెనాలు అయితే. భారీ కర్వ్ అయితే కొడతాను చూడండి బండి. ఇప్పుడు మీకు డబల్ ఇంజన్ కనబడుతుంది క్లియర్గా. జరా సబర్ కరు. ఇంకొక భారీ కరువు అయితే వస్తుంది ఇంకోటి, అది ఇంకా పెద్దది. ఆడ బ్రిడ్జ్ ఉంది ఒకటి, ఆ బ్రిడ్జ్ మీదకి అయితే పోతాం మనం. అక్కడే అనమాట కరువు ఉండేది. ఇట్లా తిరుగుతుంది బండి, ఒక రేంజ్లో ఉంటుంది వ్యూ మాత్రం. సిమిలిగూడ స్కిప్పింగ్. నెక్స్ట్ స్టాప్ అయితే నెక్స్ట్ స్టాప్ లేదు, స్టేషన్ అరకు వ్యాలీ. మళ్ళీ స్టేషన్ అరకు అయితే వచ్చేస్తుంది. మనం దిగేయాల్సిన టైం కానీ వచ్చేస్తుంది. రెనోవేషన్ చేయనట్లున్నారు, బాగా రంగురంగులుగా మెరుస్తుంది చూడండి స్టేషన్. వాష్రూమ్, చిన్న వాష్రూమ్ బాగా పెట్టినారు. స్టేషన్ అయిపోతాను ఇట్లే కరువు కొడతాను చూడండి బండి. గోకార్టింగ్ ట్రాక్ అయితే వచ్చింది. ట్రాక్ పక్కనే టెంట్లు ఉన్నాయి చూడండి నైట్ స్టే చేయడానికి. ఇక్కడైతే నైట్ స్టే ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు వీళ్ళు. నేను ఒకసారి కాల్ చేసిన ఇన్స్టాలో చూసి 2000 ఎంతో చెప్పారు ఒక నైట్ స్టేకి. బయట
రూమ్లో వచ్చి మనమే టెంట్ వేసుకొని పడుకుంటే సరిపోయింది. అరకు వ్యాలీ అనే స్టేషన్ రాలా మనకు ఆన్లైన్లో ఏమో అరకు వ్యాలీ చూపిస్తుంది. స్టాపింగ్ లేదు కానీ మనకు పాస్ అన్న కావాలి కదా మనం. కానీ అరకు వచ్చేసింది అప్పుడే. మనం దిగాల్సిన టైం కానీ వచ్చేసింది. పదండి ఇంకైతే దిగేద్దాం. వెల్కమ్ టు అరకు. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ జనాలు. ఇది మళ్ళీ రిటర్న్ ఇప్పుడే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఉంటుందో తెలీదు. మొత్తం స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది. బిల్డింగ్లు అంతా కడతారు. మళ్ళీ రిటైరింగ్ రూమ్లు కడతారు. ఎట్లా చూడాలా. రిటైరింగ్ రూములు కడితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అబ్బా. అందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది రిటైరింగ్ రూమ్లు అంటే. టైం 12:36 అయింది. ఇంచుమించు ఆన్ టైంకి అయితే వచ్చేసింది. కోస్ట్ రైల్వే స్టేషన్ బయట అయితే వెళ్ళిపోదాం. ఇంకా అయితే స్టేషన్ ముందర బ్రిటిష్ కాలం నాటి లోకో ఉంది చిన్నది. ఇది ఫ్రంట్ వ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో లోయలు, టన్నెళ్ళు, పచ్చని చెట్లు అన్నీ అయితే నీట్గా అయితే చూపించిన మీకు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరొక ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.